హాయ్ ఫ్రెండ్స్, నరనతీష్ యాదవ్ బ్లాగ్స్ చూస్తున్న వారు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. హాయ్ అండి. ఇక్కడ చిత్రకూట వెళ్ళే దారిలో మానస్ మందిర్ చూడండి. చాలా ఫస్ట్ ఈ మందిరం లోపల ఏముందో మీకు చూపిస్తాను చూడండి. ఆటోలో వచ్చాము, ఇక్కడ ఆగి లోపలికి వెళ్తా ఉన్నాము. ఇక్కడ ముందుగాలు ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఇక్కడ ముదుగాలు, గజానన, ఏనుగు వీళ్ళందరూ మా వాళ్ళే, బస్సులో వచ్చిన వాళ్ళే. వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఫోటోలు దిగుతూ ఉన్నారు. వీళ్ళంతా 50 మంది వెళ్ళాము మేము బస్సులో. ఇక్కడ ఫోటోలు దిగి ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి వీళ్ళంతా మాతో వచ్చిన వాళ్ళే. చూడండి ఫ్రెండ్స్, టికెట్కు 10 రూపాయలు అంతే. ఇక ఫోటో దిగుతూ ఉన్నారు. లోపలికి వెళ్తాం. ఇది అదే అది ఎట్లయింది, ఎందుకు ఎవరు కొట్టిరు, అది ఇంటికి వచ్చింది ఎవరితో మొరబెట్టుకుంటుంది. అర్థం కాదు. ఇది పక్షి కానే జటాయు పాప విమోచన చేయుట. శ్రీరామచంద్రుడు హనుమాను సీతాదేవి కొరకు పోతా ఉంటే ఉంగరం ఇయ్యట. చిన్నగా ఉండి పెద్దగా అవుతాడు, విశ్వరూపం చూస్తాడు సీతకు. సీతాదేవి చెట్టు కింద కూర్చొని ఉంటే హనుమాను వచ్చి సీతాదేవిని చూడడం. ఇవి పెడతాను ఇక వాడతాను యూట్యూబ్లో అయిన వాడక. రావణ సూర్యుడు, మన రాముడు, వీళ్ళ యుద్ధం చేసుకుని ఇక్కడ పట్టాభిషేకమా? శ్రీరామచంద్రుడు సీతామాత అమ్మవారికి పట్టాభిషేకం చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉందో. స్లీపర్ చెప్పు, ఏంటిది అది? ఏం కాదు. ఇప్పుడు మనం ఆదికవి వాల్మీకి మహర్షి మన గ్యాలరీ శివవిల్లు విరిసిన తర్వాత సీతాదేవి శ్రీరామచంద్రునికి మాల వేయడం జనకమారాజు. శివధనస్సును విరిచిన అద్భుత దృశ్యం. పక్షి కాకి ఎందుకు కొట్టి? కాకి కాదు, పౌరం కంటి. అదే అది ఎట్లయింది, ఎందుకు ఎవరు కొట్టిరు, అది ఇంటికి వచ్చింది ఎవరితో మొరబెట్టుకుంటుంది. అర్థం కాదు. ఇది పక్షి కానే జటాయు పాప విమోచన చేయుట. శ్రీరామచంద్రుడు హనుమాను సీతాదేవి కొరకు పోతా ఉంటే ఉంగరం ఇయ్యట. చిన్నగా ఉండి పెద్దగా అవుతాడు, విశ్వరూపం చూస్తాడు సీతకు. సీతాదేవి చెట్టు కింద కూర్చొని ఉంటే హనుమాను వచ్చి సీతాదేవిని చూడడం. ఇవి పెడతాను ఇక వాడతాను యూట్యూబ్లో అయిన వాడక. రావణ సూర్యుడు, మన రాముడు, వీళ్ళ యుద్ధం చేసుకుని ఇక్కడ పట్టాభిషేకమా? శ్రీరామచంద్రుడు సీతామాత అమ్మవారికి పట్టాభిషేకం చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉందో. ఫోటో ఇవ్వండి. తీసినా
చేసి ఆ తల్లి మాతను వేడుకుంటారు. ఇక్కడ నుంచి అక్కడ స్నానం చేసి ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ అయ్యగారు ఉన్నారు. సీతాదేవి స్నానవాడిన మందాకిని నది. ఇక్కడ అందరికీ వచ్చి స్నానం చేయకుండా ఇట్లా నీళ్లు చల్లుకొని అమ్మవారిని వేడుకుంటారు. ఆ తల్లి ఏది కోరుకున్నా అది తప్పకుండా నెరవేరుస్తుంది. మందాకిని నది వాగులా ఉంది. भगवान एक आंख खोल देते हैं, तब में आज भी ऑल वर्ल्ड ग्लो होना ही पूरे संसार में कौवा एक आंख का भगवान ने एक आंख किया। ये राम का लेफ्ट पादम, राइट मोकाल। సీతాదేవి రాముల వారు కందమూలాలు మనం అన్నం తిన్నాక వాళ్ళు ఈ కందమూలాలు తినుకుంటూ ఈ అడవి లోపల అరణ్యవాసం వెళ్ళేది చూడాలి. 20 రూపాయలకు ఒకటి. పురాతన శ్రీరామచంద్రుని మందిరం చూడండి. జై पंचमुखी महाशिवजी జై. హనుమాన్ హనుమాన్ కార్యక్రమం ఇక్కడ దిగుతా ఉన్నాం. మేము అందరం 50 మంది కాబట్టి కారులో వచ్చాం. అక్కడ కొంతమంది అక్కడ కొంతమంది ఉన్నాం. మేము అందరం వస్తాం. ఇట్లా ఇక్కడ లిఫ్ట్ ద్వారా ఇట్లా చూడు, లిఫ్ట్ ద్వారా ఇట్లా దిగుడు చూడు. అటు లిఫ్ట్ సర్పంచ్ అని
एक హాయ్ बार అండి. में आ जाना, एक बार बोलेंगे। సీతాదేవి ఇక్కడ కూర్చుంటే కాకి వచ్చి చేయి పైన వాలంగానే రాముడు వచ్చి బాణం కొట్టంగానే ఆ కాకికి దెబ్బ తాకింది. అప్పుడు ఆయన ఈ బండ ఎప్పటికీ ఎండాకాలమైన వానకాలమైన చల్లగా ఉంటుందంట. ఆ రాముని పాదము, ఆ ముఖాలు, సీతాదేవి అడుగు చూడండి బాణ వేసిన इस पत्थर के ప్రదేశం. ऊपर बैठने का फल है, बैठ जाइए। इधर से आप, इधर से आप। మధ్యప్రదేశ్ హనుమాన్ టెంపుల్ దగ్గరికి వచ్చినాం. అక్కడ మీద రాముడు, ఇక్కడ హనుమాన్ ప్లస్ లిఫ్ట్ ద్వారా ఇది లిఫ్ట్. అక్కడ మేము కారులో వచ్చినాం, అటు నుంచి గుట్టపై నుంచి. అక్కడ కూడా విలేజ్ ఉంది. పబ్లిక్ ఇట్లా మెట్లు